మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో నిధులను కొల్లగొట్టారని, తప్పు చేసిన వారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని అన్నారు. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారంటున్న మండిపల్లి రాంప్రసాద్తో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల పూర్తయిన సందర్భంలో ప్రతి మంత్రి కూడా తన శాఖకు సంబంధించి కూడా ప్రతిరోజు కూడా మీడియా ద్వారా ప్రచురిస్తాం జరుగుతుంది. మనతో పాటు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. సార్, ఎలా చూడొచ్చు 2 ఏళ్ల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మీరు 2 ఏళ్లలో ఏం సాధించారంటే ఏం చెప్తారు? అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో క్రీడాలోకం నివ్వరపోయే విధంగా ఎక్కడ క్రీడలకు సంబంధించి మౌలిక వసతుల్లో అనుకోండి, క్రీడాకారులకు సంబంధించి వాళ్ళ యొక్క నాణ్యమైన ట్రైనింగ్ విషయంలో ఎక్కడ ఆ ప్రభుత్వం పనిచేయలేదు. ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమైనది 2% రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాల్లో దాన్ని 3% చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారిదని తెలియజేసుకుంటున్నాను. అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దాని ద్వారానే సుమారుగా 420 పోస్టులు ఏదైతే ఫిలప్ చేశామో డిఎస్సిలో మాకు రావడం జరిగింది. అవుట్ ఆఫ్ 16,500 పోస్టులలో అది ఒక మంచి పెద్ద అచీవ్మెంట్. అలాగే ఖేలో ఇండియా నిధులు గత ప్రభుత్వంలో ఏ రోజు ఢిల్లీ నుంచి రూపాయి తెచ్చిన పరిస్థితి లేదు. ఈ సంవత్సరం 75 కోట్ల రూపాయలు తీసుకొని రావడం జరిగింది. వచ్చే సంవత్సరానికి కూడా ఆర్థిక సంవత్సరానికి 120 కోట్లు ఏదైతే ప్రణాళికాబద్ధంగా రెడీ చేయడం జరిగింది. అవి కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే గతంలో క్రీడా పాఠశాలలు, డిస్టిక్ ఎక్సలెన్సీ సెంటర్స్, క్రీడా వికాస కేంద్రాలు ఏవైతే అర్థంలో ఆపేసి వెళ్ళిపోయారో అన్నీ రీవ్యామ్ చేస్తున్నాం, అన్నిటిని రీబిల్డ్ చేస్తున్నాం. ఇవే కాకుండా గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ఎలా డెవలప్ చేయాలా అనే విషయంలో కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. సమ్మర్ క్యాంప్ విషయంలో, వాటర్ స్పోర్ట్స్, పారా అథ్లెటిక్స్ విషయంలో, అలాగే ముఖ్యంగా ప్రోత్సాహకాలు ఏదైతే క్రీడాకారులు గతంలో పార్టిసిపేట్ చేసి మెడల్స్ తీసుకున్నారో అలాంటి వాళ్ళందరినీ ఏ రోజు ఆ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితులు ఉంటే ఈరోజు సుమారుగా మేము 30 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి పేద క్రీడాకారులను కూడా ఆదుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ డిఎస్సి వ్యవహారంలో క్రీడల్లో అవకతవకలు జరిగినాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూస్తారు? సార్, ఒకటే చెప్తున్నాం, ఈ రోజుకి కూడా క్రీడాకారులను అందనంత ఎత్తుకు తీసుకొని పోయిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిది. దానికి ఒకటే ఒక ఉదాహరణ, డిఎస్సిలో మాకు వచ్చిన కోట 450 పోస్టులు, దాంట్లో 390 మందికి ఈరోజు ఉద్యోగ కల్పన జరిగింది. అలాంటి పని చేసిన మాకు ఇలాంటి అపవాదం అంటగట్టడం చాలా దుర్మార్గమైనది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు మమ్మల్ని అవమానించినట్టు కాదు, మీరు తుంగలోకి దొక్కిన క్రీడాకారులు మేము పైకి తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాము. అలాంటప్పుడు ఇలాంటి నిందలు వేయడం వల్ల మీరు మమ్మల్ని తప్పులు పట్టడం కాదు, మా ప్రభుత్వాన్ని తప్పులు పట్టడం కాదు, యావత్ క్రీడాకారులు ఎవరైతే వాళ్ళకి స్వేదం అంటే చెమటను ఓడ్చి పతాకాలు సాధించి ఆర్థిక భారాలు తట్టుకొని ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళని మీరు తప్పులు పట్టినట్టు తెలియజేస్తారు. చివరిగా ఇది అయితే ఆడుదాం ఆంధ్రాలో భారీ కుంభకోణం జరిగిందంటూ కూడా మీరు ఆరోపించడం జరిగింది. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆడుదాం ఆంధ్ర అనేది ఆరోపణ కాదండి. ప్రతి ఒక్క శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యులు ఎవరైతే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మదిలో వచ్చిన సంకోచమే ఈ ఆడుదాం ఆంధ్ర స్కాము. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది. ఆ రిపోర్టు కూడా వచ్చే వారం 10 రోజుల్లోనే బహిర్గతం కాబోతుంది. ఇది ఎందుకంటే ఇది ఒక మినిస్టరు, ఒక ప్రభుత్వం మాట్లాడే విషయం కాదు. ఎందుకంటే ఉన్నత స్థాయి కమిటీ అయిన తర్వాత ఒక ప్రభుత్వానికి సంబంధించిన నిష్పక్షపాతమైన ఏజెన్సీ ద్వారా జరిగేది కాబట్టి ఓ మంత్రిగా నేను దీని గురించి స్పందించకూడదు. తప్పకుండా ఆ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లోనే టోటల్గా దీంట్లో బ్యూరోక్రాటిక్ ఇంటర్ఫియరెన్స్ ఉంది, డబ్బులు తినే దాంట్లో రాజకీయంగా ఆ రోజు పదవులు అనుభవించి ఆ రోజు కొల్లగట్టిన ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో అంతా బహిర్గతం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. ఇది పరిస్థితి. ఏదైతే క్రీడలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం చాలా రకాలుగా ఇది చేసిందంటూ కూడా చెప్పిన నేపథ్యం, మరోవైపు ఆడదాం ఆంధ్రలో కుంభకోణం జరిగిన విషయం మరికొన్ని రోజుల్లో కూడా దానికి ఆ స్కామ్కి సంబంధించి బహిర్గతం చేస్తామంటూ కూడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మరోవైపు క్రీడల్ని ప్రోత్సహించే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
నేపథ్యంలో క్రీడల్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా కూడా చేస్తున్నామంటే కూడా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం